లైక్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్కి ఎంత ప్యాకేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక పర్సన్? వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. సో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. ఓకే, అందరిలాగా బీటెక్ చేసి సిఎస్సిలోకి అలా జంప్ అవుదాం. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ మానిటరింగ్ అండర్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ సర్వీసెస్. ఓకే, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ స్టూడెంట్ కంటే ముందు మీరు ఒక ఎంబీఏ స్టూడెంట్. ఓకే, సో మా మైండ్ సెట్ అనేది బిజినెస్, మనీ దీనిపైన చాలా ఆలోచించారు. ఇంటర్వ్యూలో ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసిన ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మోర్ దే ఫోకస్ ఆన్ లైక్ అంటే చాలా మంది ఈ రోజుల్లో మీరు చూస్తే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు, ఈవెన్ కోర్ చేసిన వాళ్ళు. సో వాట్ యూ థింక్ ఆఫ్ ఇట్? హలో సివిల్ బ్రోస్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఆర్ఐసిఎస్ నుంచి ఎంబీఏ డిగ్రీ తీసుకొని ఆర్ఐసిఎస్లో తీసుకున్న అనుభవాలు, ఒకవేళ మీరు కనుక ఆర్ఐసిఎస్లో జాయిన్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఇంకా ఎన్నో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో అవినాష్ గారు ఉన్నారు. నేను నమ్ముతున్నాను ఈ వీడియో ద్వారా మీరు చాలా మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. ఆర్ఐసిఎస్ గురించి, దాని ప్రాసెస్ గురించి, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా ఒక మంచి నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో అవినాష్ బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో ఆర్ఐసిఎస్ గురించి మాట్లాడే మొదటి వ్యక్తి మీరే అవుతారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. I am not a CEO. I am not a director. Right. I am not an HOD. Right. I am a person who started my career successfully in a reputed company. నాకు ఫస్ట్ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఆర్ఐసిఎస్లో వెళ్ళడానికి మీకు ఏంటి మోటివేషన్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఆ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలి ఫస్ట్ నేను. ఇది చాలామంది సివిల్ ఇంజనీర్స్ చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఈవెన్ నేను నా గ్రాడ్యుయేషన్లో రైట్ ఫ్రమ్ సెకండ్ ఇయర్, ఎందుకంటే ఇట్ వాస్ కోవిడ్ టైమ్. సో ఎప్పుడు అయిపోతుందా ఈ బీటెక్ అనే ఫీలింగ్ తోటే ఉండే. ఓకే, సో వన్స్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్, నేను ఒక 1 year జాబ్ చేశాను బికాస్ ఐ వర్క్డ్ యాజ్ ఎ సైట్ ఇంజనీర్. దెన్ ఐ లర్న్డ్ ఎ లాట్. అప్పుడు అనిపించింది లైక్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ ఇన్ మై కెరియర్. సో మై ఇంటెన్షన్ వాస్ టు లుక్ ఫర్ ద డిఫరెంట్ పాత్స్ ఆఫ్టర్ దట్. సో అలా నేను చూసింది ఆర్ఐసిఎస్, టు బీ హానెస్ట్, ఫ్రమ్ ఏ గూగుల్ సర్చ్. ఆర్ఐసిఎస్ అంటే ఏంటి, అది ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంది అనేది. ఓకే, దెన్ నాకు మోస్ట్ ఆఫ్ మై సజెషన్స్ నాకు వచ్చినాయి అంతా లింక్డ్ఇన్ సోర్సెస్. సో అలుమ్ని ఆఫ్ ఆర్ఐసిఎస్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో నేను చాలామంది లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యి వాళ్ళని అడిగితే దే సజెస్టెడ్ మీ ఇన్ ఎ వెరీ ప్రాపర్ పాత్. ఓకే, దెన్ ఐ స్టార్టెడ్ ఇన్ ఆర్ఐసిఎస్. అందరిలాగా బీటెక్ చేసి సిఎస్సిలోకి అలా జంప్ అవుదాం. నా సర్చ్ అనేది ఎలా ఉండానంటే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఆఫ్టర్ డూయింగ్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, ఓకే. సో అలా నాకు మాస్టర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానివ్వండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎస్పెషల్లీ దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆఫరింగ్ దిస్ కోర్స్ abroad. Right. So there are many institutes. Right. So I thought of not leaving India because నాకు కొంచెం పర్సనల్ రీజన్స్ కానివ్వండి, నా హెల్త్ ఇష్యూస్, there are some reasons. So I thought of doing it in India itself. Okay. So ఇండియాలో మోస్ట్ కాంపిటేటివ్గా చూస్తే one is NICMAR and one is RICS. Yes. I applied for both. Oh, okay. So then I have given my interview. That's interesting actually. Yeah, I have given my interview in RICS Noida. We went to campus because it is not online. Okay. So they have done it offline. So actually they don't have any campus here, right? So Amity has started its campus in Shamshabad. So RICS collaborated with Amity. Yes. Like they are providing courses through SBE. RICS SBE is nothing but RICS School of Built Environment. Okay. So this is a school. They have collaborated with Amity University in India. Okay. Yeah. So వాళ్ళ సర్టిఫికేట్ కూడా వాళ్ళదే ఉంటుంది, RICS ఉంటుందా? You will get certificates from both. లైక్ మీకు అమిటీ నుండి సర్టిఫికేట్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ఐసిఎస్ నుండి కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఆర్ఐసిఎస్ నాట్ జస్ట్ ఎ సర్టిఫికేట్. ఆఫ్టర్ దట్ నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ కంపేరింగ్ దీస్ టూ. ఓకే, ఆర్ఐసిఎస్ ఈస్ సంథింగ్ నాట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. రైట్. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ అబ్రాడ్. సో వాళ్ళు ఇండియాలో ఈ కోర్స్ తీసుకురావడం, దిస్ ఈస్ స్పెషాలిటీ అబౌట్ ఆర్ఐసిఎస్. సో వాట్ ఈస్ డిఫరెంట్ అంటే నేను ఇదే అంటాను మెయిన్గా. అండ్ నిక్మార్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్, రైట్, ఎస్పెషల్లీ దే ఫార్మ్డ్ ఇన్ ఇండియా, ఫోకసింగ్ ఇన్ ఇండియా ఇట్సెల్ఫ్. బట్ ఆర్ఐసిఎస్ తర్వాత దేర్ ఆర్ మెనీ కెరీర్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ ఆల్సో. Okay, that's why you chose RICS over NICMAR.
యా దేర్ నాట్ జస్ట్ దట్, ఇంకా నేను చాలా కెరీర్ ఎహెడ్ ఎలా ఉంటుంది అనేది చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ RICS ఈజ్ సంథింగ్ గుడ్. ఇట్స్ ఎ పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దీస్ గెట్స్ మోర్ పాయింట్స్ with this, nothing like that. But I personally felt like RICS is good. Why not proceed with RICS? When there are two options, you have to proceed with something. రైట్. యా, మీ జర్నీ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే అంటే ఈ రోజుల్లో అంటే ChatGPT ఉంది, యునో హౌ థింగ్స్ ఆర్ గోయింగ్, లైక్ ఇట్స్ లైక్ ఎ గైడ్ ఫర్ ఎవ్రీ వన్. పీపుల్ అనేవాళ్ళు దే డోంట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ అండ్ దే డోంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. They feel like what they will say in reverse, like in a reply what they are going to say. Instead of getting something from them, they thought of like, why not some AI or AI అయితే మిమ్మల్ని క్వశ్చన్ చేయదు, ఫస్ట్ క్వశ్చన్ చేయదు. సో నేను MPC చేసేటప్పుడే డిసైడ్ అయింది సివిల్ ఇంజనీరింగ్. ఓకే. ఆ తర్వాత ఐ హ్యావ్ డన్ మై సివిల్ ఇంజనీరింగ్. దెన్ ఐ స్టార్టెడ్ మై జాబ్ యాజ్ సైట్ ఇంజనీర్ ఇన్ క్లీన్ రూమ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, విచ్ ఈస్ నాట్ ఎ ప్యూర్లీ సివిల్ ఇంజనీరింగ్ జాబ్. ఓకే. So clean room products and services, they deal with stainless steel. Right. Yeah. So I have worked for pharma companies and also hospital theaters, ICU. So such kind of things where they require more stainless steel thing, and it is completely customized. Okay. After that, so then I product oriented ga మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. Yeah. Then I have done my MBA in construction project management. Okay. As you all know, and then now I am working in investment risk monitoring under consulting and valuation advisory services. Okay. So this is also not purely a project monitoring or project management job, but we do costing, budgeting, monitoring, even site progress. Okay. Many things. ఓకే. యా. సో మీరు చదువుకుంది వేరు, ఇక్కడ మీరు జాబ్ లో చూస్తుంది వేరు. See, it's not like RICS offers construction project management, construction economics and quantity surveying, real estate and urban infrastructure. These are all the different courses they offer. Okay. But there are many subjects common for all these courses. So even as a construction project management student, I have learned surveying. Oh, okay. I have learned real estate. I have done financial modeling. Actually, they teach like life lessons. So that is how you are ready for the industry. Right. So I thought of why not exploring these things. Okay. So once మీరు సైట్ ఇంజనీర్ గా స్టార్ట్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఫ్యూచర్ అనేది ఎక్కువ మంది, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు, 90%, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీన్స్ 90% పీపుల్ సైట్ ఇంజనీరింగ్ లో ఉంటున్నారు, లేదంటే ఇక్కడే వేరే ఇండస్ట్రీలో ఎక్స్ప్లోర్ చేస్తుంటారు లోకల్లీ. దే డోంట్ వాంట్ టు గో ఫర్ హైయర్ స్టడీస్. 10% పీపుల్ మాత్రమే మీలా వెళ్తుంటారు. సో సక్సెస్ రేట్ అనేది ఏంటి? 100% సక్సెస్ రేట్ ఉంటుందా ఇఫ్ ఇన్ కేస్ హైయర్ స్టడీస్కి వెళ్తే? సో నా బీటెక్లో కూడా ఇలానే నాకు సమ్ కాలేజ్ ఆఫరింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని కాలేజ్కి మా ఇన్స్టిట్యూషన్కి వచ్చి చెప్పడం, అండ్ దే సెడ్ లైక్ ఇది ఫీ స్ట్రక్చర్ అరౌండ్ 13 to 14 lakhs per 2 years. ఓ, RICS వల్ల? నాట్ RICS, ఓకే, నిక్మార్. ఓకే. సో నేను అనుకున్నాను, నా 1 year నేను 75,000 ఫీ పే చేశాను, టు బి హానెస్ట్. నా గ్రాడ్యుయేషన్ ఓకే, హార్డ్లీ నాకు 4 yearsకి ఎంత అవుతుంది? సో అలా నేను ఆలోచించి లైక్ 13 lakhs 14 lakhs per 2 years అంత ఖర్చు పెట్టి చదవడమా? ఓకే. అప్పుడు అనిపించింది లైక్ నో. అండ్ నాకు అప్పుడు అసలు హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎనీ ప్లాన్ లేదు. ఓకే. సో ఐ థాట్ నో. వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, సో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. ఓకే. సో అలా నేను దాని గురించి తెలుసుకున్నాక ఇట్స్ నాట్ లైక్ యు ఆర్ స్పెండింగ్ 13 lakhs 14 lakhs సంథింగ్. ఎందుకంటే నేను నా MBA క్లాస్లో కూర్చున్నప్పుడు నాతో కూర్చున్న మిగతా వాళ్ళంతా దే ఆర్ నాట్ లైక్ 1 year 2 years ఎక్స్పీరియన్స్. దేర్ ఆర్ మెనీ పీపుల్ 5 years ఈవెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి మా క్లాస్లో నాలాగే 2 years ఎవ్రీ డే కాలేజ్కి వచ్చేలాగా కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వావ్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్, ఇంప్రెసివ్, వావ్, వాళ్ళు ఎందుకు వచ్చి అలా చేస్తారు? రైట్. అండ్ ఇది ఒకటే విషయం కాదు, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్. ఓకే. ఫైనాన్షియల్ ఫ్యామిలీ స్టేటస్. సో 13 lakhs 14 lakhs ఇలా కూడా పెట్టే ఫ్యామిలీ ఉంటే చదువుతారేమో, లేదంటే కష్టం. ఓకే, నేను నా MBAలో నేను చూశాను దేర్ ఆర్ మెనీ పీపుల్
15 lakhs ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇట్ ఈస్ సంథింగ్ యాడింగ్ వాల్యూ టు యూ. రైట్ రైట్. లేదంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి చదవడం అయితే చేయరు కదా. ఎగ్జాక్ట్లీ, యా పాయింట్ అది. మీరు చెప్పారనమాట, దాని ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నాను నేను అని. RICS గురించి అంటున్నారా? ఓకే. సో అంటే ఏదైనా సరే ఆఫ్టర్ ఇప్పుడు మీరు బీటెక్ తర్వాత హైయర్ స్టడీ అనేది దాని ఇంపార్టెన్స్ ఏంటి మీ ఉద్దేశంలో? సో ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లైక్ సో ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటి అని అంటే ఒక సైట్ ఇంజనీర్గా కెరీర్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, అప్డేట్ అవ్వాలి, ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఓకే, క్వాలిఫికేషన్. జస్ట్ లెట్స్ మేక్ ఇట్ ఇన్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్. రైట్. 10th చదివితే ఒకప్పుడు చాలా గొప్ప ఉంటుండే కావచ్చు. అవును. తర్వాత 12th పాస్ అయితే గొప్ప అయిపోయింది. అవును. ఆ తర్వాత డిగ్రీ చేస్తే అమ్మో డిగ్రీ అనే స్టేజ్కి వచ్చింది. అవును. ఇవాళ మాట్లాడుకుంటే మేబీ ఎంబీఏ చేయాలి, మినిమం ఎంబీఏ చేసేయాలి అనే ఫీలింగ్ తోటి ఉన్నారు. అవును. సో ఇలా అనేది ట్రాన్సిషన్ ఉంది. అండ్ మీరు ఆ చేసినందుకు వాల్యూ ఉండదు అనే డౌట్ మాత్రం అల్టిమేట్గా అవసరం లేదు. ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, చూస్తారు. ఓకే, మీ కెరీర్లో, మీరు చేసే జాబ్లో, మీరు ఉండే రోల్లో మీరు ఎవ్రీడే డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతూ ఉంటారు. ఓకే, అండ్ మీకు అర్థమైపోతుంది ఆ ఫీలింగ్. వావ్. RICS గురించి తెలుసుకున్నప్పుడు, లేదంటే ఇలాంటి ఒక కోర్స్ ఉంటుందని తెలుసుకున్నప్పుడు, ఐ ఆల్సో సర్చ్ ఫర్ జాబ్ ఓపెనింగ్స్. ఓకే. అప్పుడు అందులో నేను చాలా పోస్టింగ్స్ చూసా. దే వాంట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్, లేదంటే MBA ఇన్ సమ్ అదర్ ఫీల్డ్. సో అప్పుడు ఓకే, సో MBA స్పెసిఫిక్గా కావాలనుకునే రోల్స్ కూడా చాలానే ఉన్నాయి. రైట్. ఇట్స్ నాట్ లైక్ బీటెక్ 5 years చేసిన వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి ఈ రోల్కి వచ్చేస్తారు, MBA చేసిన వాళ్ళు మేబీ డైరెక్ట్ వెళ్తారేమో. నో. ఓకే. సో అలా కూడా నాకు ఒక డిఫరెన్స్ అనేది అయితే కనిపించింది. సో ఐ థాట్ ఆ ఇంపార్టెన్స్ కానివ్వండి, అండ్ స్పెషల్లీ లింక్డ్ఇన్. ఓకే. సో లింక్డ్ఇన్లో నేను చాలా మంది పీపుల్ని చూసినప్పుడు MRICS కానివ్వండి, RICS స్టూడెంట్సే కానివ్వండి, జస్ట్ పాస్డ్ అవుట్, హౌ దే వెంట్ టు డిఫరెంట్ కాన్ఫరెన్సెస్, హౌ దే హ్యావ్ అటెండెడ్ డిఫరెంట్ కాన్ఫరెన్సెస్. ఓకే. అక్కడ వాళ్ళు వెళ్ళి ఏం లెర్న్ చేశారు. ఓకే. సో దానిలో నుండి వాళ్ళకు వచ్చేది ఏంటి. సో ఇలా ఇవన్నీ తెలుసు. లైక్ ఐ వాజ్ నెవర్ బిఫోర్ ఎక్స్పోజ్ టు దట్. రైట్ రైట్. టు బి హానెస్ట్ నాకు తెలియదు. పర్ఫెక్ట్. సో మేబీ నేను చదువుకున్న కాలేజ్లో నాకు ఆ రేంజ్లో నేను వెళ్ళలేదా అది సెకండరీ, బట్ నాకు అప్పుడు తెలియదు. సో ఇదంతా ఆ సింగిల్ వర్డ్లో నేను చెప్పాను ఇంపార్టెన్స్ అనేసి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ RICS అనేది నాకు ఇలా తెలిసింది. ఓకే. సో మీరు లింక్డ్ఇన్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? దాని ఇంపార్టెన్స్ ఏమైనా చెప్పగలరా? మీకు నేను స్టార్ట్ చేసింది నా గ్రాడ్యుయేషన్లో స్టార్ట్ చేశాను. ఓకే. బట్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ దట్ అండ్ ప్రాపర్గా తెలుసుకుంది MBAలో. ఓకే. ఎందుకంటే MBAలో మా ఎవ్రీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మాకొక సబ్జెక్ట్లో లేదా కోర్స్లో వాళ్ళు వెరిఫై చేసి ఇఫ్ వీ హ్యావ్ టు డూ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ అవర్ లింక్డ్ఇన్, ఓకే, దే విల్ లెట్ us know. అంత ఇంపార్టెంట్. యా. వావ్. సో we got molded in such a way, we learn a lot, not just LinkedIn. రైట్. ప్రొఫెషనలిజం అనేది ఎంత ఇంపార్టెంట్, డ్రెస్సింగ్ ఎంత ఇంపార్టెంట్, ఓకే, ఇలా ఒక బెల్ట్ షూ కలర్కి మ్యాచ్ చేయాలి. సో అలా ఆ రేంజ్ వరకు మేము లైక్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ లర్న్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ మేనేజ్మెంట్ అనగానే, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనగానే ఏదో MSP వచ్చిందా, ప్రైమవేరా P6 వచ్చిందా, ఈ 2 ఫామ్ అప్లై చేసామా, అంతే కాదు. ఓకే. మెనీ థింగ్. ఓకే. ఓకే. అండ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ మై ప్రొఫెసర్స్ సెడ్, మీరు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ స్టూడెంట్ కంటే ముందు మీరు ఒక MBA స్టూడెంట్. ఓకే. సో మా మైండ్ సెట్ అనేది బిజినెస్, మనీ, దీనిపైన చాలా ఆలోచించాలి. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు చూస్తూ ఉంటే జనరల్గా MBA స్టూడెంట్స్ కూడా బయట ఎలా ఉన్నారు, హౌ దే డ్రెస్, హౌ దే, సో దట్ ఈస్ లిటిల్ డిఫరెంట్. అంటే నేను ఏదో డ్రెస్ వేసుకుంటేనే గొప్ప, డ్రెస్ వేసుకున్న వాళ్ళే గొప్ప అనేది కాదు, రైట్, బట్ స్టిల్ అది కూడా మీకు ఒక వాల్యూ అనేది చేస్తుంది, తప్పకుండా డెఫినెట్లీ చేస్తుంది. ఈవెన్ నేను లైక్ వీళ్ళని లాట్ అన్నాను కదా RICS లో, ఈవెన్ వీ యూస్ టు హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్. ఓకే. లైక్ కండక్టెడ్ బై ఎవ్రీ మంత్ ఆర్ లైక్
It starts in our second year. Okay. When we are about to ready for the placements. అండ్ ఇవేవో బయట వాళ్ళు వచ్చి చేయడం కానివ్వండి, ఏదో కంపెనీ ముందు తీసుకోవడం కానివ్వండి కాదు. ఓకే. మా ఫ్యాకల్టీ, మా ప్రొఫెసర్స్ వాళ్ళు ఈవెన్ గ్రూప్ డిస్కషన్ కూడా లైక్ ఇట్ ఈస్ అ వెరీ కామన్ స్టెప్ ఇన్ ఎనీ ప్లేస్మెంట్. రైట్. అవును. సో ఈవెన్ ఆ గ్రూప్ డిస్కషన్ కూడా ఎంత ఇంపార్టెంట్. ఓకే. అలాంటి ఒక గ్రూప్ డిస్కషన్స్ జరగడం. సో ఇంకొకరు మాట్లాడేటప్పుడు మనం వాళ్ళని ఓవర్టేక్ చేసి మాట్లాడొచ్చా, లేదంటే వాయిస్ పిచ్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, సో ఇంకొకరు మాట్లాడినప్పుడు మనం ఎలా ఆగాలి, ఎక్కడ ప్రొసీడ్ అవ్వాలి. అలా అయితే నేను కోర్స్ తీసుకోవాలి. సో ఇలా అన్ని నేర్చుకుంటాం. ఓకే. సో అలా అన్ని నేర్చుకున్నాక వి గో విత్ ద ఇంటర్వ్యూస్. ఓకే. లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఇంటర్వ్యూలో ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసిన ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మోర్ దే ఫోకస్ ఆన్ ఒకటి ఏదైనా మీకు నేర్పిస్తే అది మీరు ఎలా నేర్చుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. దాన్ మీకు ఎంత నాలెడ్జ్ వచ్చు అనే దానికంటే. ఎందుకు అని అంటే లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఐ ఫీల్ దే ఆర్ హైరింగ్ సమ్ ఫ్రెషర్స్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ ద డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ సో దట్ దే ఆర్ ఈజీ టు మోల్డ్. వాళ్ళు కొత్తగా నేర్చుకోగలరు. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇంటర్వ్యూలో ఉండాలి. సో మనం ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు ఏదో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు 45.678 అంటే 45.678 అనేది చెప్పినామా అన్నది ఇంపార్టెన్స్ కాదు. 45.6 అనేది కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినామా అన్నది ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ మ్యాటర్. రైట్. ఎస్. అవును. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో వన్స్ యు ఆర్ విత్ దట్ కాన్ఫిడెన్స్, ఓకే, అండ్ టాలెంట్ కూడా డెఫినెట్లీ కొన్ని ఉండాలి. అండ్ మైట్ బి సమ్ టైమ్స్ మనమే ఈవెన్ నా ఇంటర్వ్యూలో కూడా ఓకే సమ్ బేసిక్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేదేమో, బట్ సమ్ అడ్వాన్స్ లెవెల్ మేబీ నేను ఆన్సర్ చేశాను. దట్ బేసిక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నా మైండ్లోకి వచ్చి నేను అప్పుడు చెప్పడం జరగలేదు, సో నేను చెప్పలేదు. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చాలా రౌండ్స్ ఉంటాయండి. టెక్నికల్ కానివ్వండి, పర్సనల్ ఇంటర్వ్యూ కానివ్వండి. లిటరల్లీ పర్సనల్ అంటే పర్సనల్గానే అడుగుతారు. ఎందుకు అంత పర్సనల్గా అడుగుతారు అని అంటే సో యూ ఫీల్ దట్ కంఫర్టబుల్. సో అంత కంఫర్టబుల్గా మీరు లైక్ ఇప్పుడు మీరు సార్ కూలింగ్ తాగుతాను, ఏ కూలింగ్ తాగుతారు అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే సో మీకు ఆ స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో ఇలా అన్నీ ఉంటాయి. లైక్ ఇట్స్ నాట్ లైక్ రాగానే కూర్చొని వాట్ ఈస్ ఎఫ్ఐఆర్, వాట్ ఈస్ ఎఫ్ఐఆర్ ఇలా అడుగుతూ ఉంటే దే కాంట్ ఆన్సర్. అంటే మన ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో దాన్ని బట్టే వాళ్ళ ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. రైట్. మనం ఫ్రెషర్, వాళ్ళు ఫ్రెషర్ కాదు. అది పాయింట్ అక్కడ. దే హావ్ సీన్ మెనీ పీపుల్, దే విల్ రీడ్ us, they will read us definitely. సో అలా ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. రైట్. అండ్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఐ ఆల్సో సజెస్ట్ కీప్ ఆన్ అప్డేటింగ్ విత్ ద ట్రెండ్ ఇన్ యువర్ అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఎందుకు అట్లీస్ట్ అని అన్నాను అని అంటే మనం iPhone 17 కొత్తగా రిలీజ్ అయింది. రైట్. దాని గురించి న్యూస్ బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, మార్కెటింగ్ ఏదో ఓపెన్ చేసినా అది గురించి ఎక్కువ ఉంటుంది. సో అది మీరు వద్దనుకున్నా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, బట్ ఇట్స్ నాట్ యువర్ ఫీల్డ్. ఓకే. సో డెఫినెట్గా మీ ఫీల్డ్లో కూడా మీరు కొంచెం వర్క్ అనేది, టైం అనేది స్పెండ్ చేస్తేనే మీకు తెలుసు. అండ్ హియర్ ఆల్సో లింక్డ్ఇన్ హెల్ప్స్. రైట్. సో ఎలా అయితే ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి పోస్ట్ స్క్రోల్ చేస్తామో, అలానే లింక్డ్ఇన్లో స్క్రోల్ చేస్తే ఒక 4 యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. నాకు ఇప్పుడు కూడా అమేజింగ్లీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మీరు మీ సోషల్ మీడియాని డీయాక్టివేటెడ్ లైక్ ఇన్యాక్టివ్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు దాకా నాకు తెలిసి ఇన్స్టాలో నేను చూడలేదు మీ ప్రొఫైల్ కూడా, అండ్ యూట్యూబ్లో ఎక్కడ చూడలేదు నేను యాక్చువల్గా. ఓన్లీ నేను ఫైండ్ అవుట్ చేసిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది లింక్డ్ఇన్. వై అట్లా? మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయరనుకుంటా యాక్చువల్లీ. నాట్ లైక్ ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీథింగ్ టు బి హానెస్ట్. నాకెందుకో లైక్ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు స్పెండ్ ఆన్ సంథింగ్. నేను యూట్యూబ్ యూజ్ చేస్తాను కావచ్చు, నేను యూట్యూబ్లో షార్ట్స్ చూస్తాను. సో ఈవెన్ అంటే నా ఫోన్స్లో యాప్ ఉండదు, యూట్యూబ్ యాప్ కూడా ఉండదు. సో ఐ హ్యావ్ ఓన్లీ ఇన్ మై ఐప్యాడ్. సో ఐప్యాడ్లో ఉంటే నేను ఐప్యాడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాను వెన్ ఐఎమ్ దట్ ఫ్రీ. రైట్. అదే ఫోన్లో ఉంటే నేను జస్ట్ కూర్చొని ఉన్నా కానీ మేబీ ఫర్ సమ్ టైమ్ ఐ మై స్క్రోల్. సో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్ ఇన్ మై ఫోన్. రైట్. అందులో చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. అందులో డైలీ ఒక పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటాను. సో దట్ సమ్ ఫ్రెష్నెస్ కానివ్వండి, ఏదో మైండ్ షార్ప్ అనుకోవచ్చు అలా.
ఇట్స్ లెట్స్ టాక్ అబౌట్ లింక్డ్ఇన్. వన్ డేలో మీరు ఎన్ని లైక్ ఏం చేస్తారు? లింక్డ్ఇన్ యాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది మీది వన్ డే? సో వెన్ ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ సంథింగ్, ఓకే, నేను ఒక దాని మీద కంటిన్యూస్గా వర్క్ చేసినప్పుడు ఐ నీడ్ సమ్ బ్రేక్. ఎప్పుడైతే నాకు కొంచెం బ్రేక్ కావాలి, గ్యాప్ కావాలి అనిపిస్తుంది, ఓకే, ఐ జస్ట్ ఓపెన్ మై లింక్డ్ఇన్, డెఫినెట్లీ స్క్రోల్ ఫ్యూ పోస్ట్, చూస్తాను సంథింగ్, ఆల్ ది పోస్ట్ ఐ స్క్రోల్, ఓకే, అండ్ విచ్ ఎవర్ ఐ ఫీల్ వెరీ మచ్ అరే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ చూద్దాం ఆల్మోస్ట్ లింక్డ్ఇన్ లో ఇన్ఫర్మేటివ్ థింగ్స్ ఏ ఉంటాయి 100%. సి బట్ దీస్ డేస్ ఆల్సో దేర్ ఆర్ మెనీ, లైక్ రీసెంట్ గా నేను ఒక పోస్ట్ చూసాను, లింక్డ్ఇన్ రియాక్షన్ లో హ్యూమర్ అనేది కూడా చాలా యూజ్ చేస్తున్నారు, లైక్ ఫన్నీ. ఓకే, ఓకే, అంటే అంత ఫన్నీ కంటెంట్ కూడా లింక్డ్ఇన్ లో వస్తుంది అనేది. యాక్చువల్లీ ఈ ఫన్నీ ఎందుకు మిక్స్ అయిందంటే ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి డిస్క్రిప్షన్స్ మొత్తం రాసుకొని తెస్తున్నారు కదా, సో ఏ అనేది బాగా ఉపయోగపడుతుంది చాలా మందికి. అవును, సో మనం చేయట్లేదు యాక్చువల్ గా. అవును, అంటే ఇంకొకటి ఏంటంటే ఈ ఫన్నీ థింగ్స్ కూడా ఎక్కువ సి ఇప్పుడు నేను అన్నాను నేను బ్రేక్ లో యూజ్ చేస్తా, రైట్. సో నేను చూసేటప్పుడు కూడా నాకు ఒకటి ఫన్నీ తగిలితే ఐ విల్ స్మైల్ ఆర్ లాఫ్ ఫర్ ఎ వైల్, రైట్. సో నాకు ఒక రిలాక్సేషన్. అవును, బట్ నాకు అందులో కంప్లీట్ రిలాక్సేషన్ అయిపోతే ఇంకా నాకు ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది ఇంకొకటి ఉండదు, రైట్. సో అలా అంటే లైక్ లింక్డ్ఇన్ లో కూడా వాట్ ఐ సజెస్ట్ ఈస్ లైక్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ ఉండాలి. సమ్ ఫన్నీ ఈజ్ ఆల్సో ఫైన్, అండర్స్టూడ్, వన్స్ ఇన్ అ వైల్, అండర్స్టూడ్. సో ఇలా నేను ఎవ్రీ బ్రేక్ లో కానివ్వండి, లేదంటే వెనెవర్ ఐ ఫీల్ టూ బోర్ అప్పుడు కానివ్వండి, ఐ స్క్రోల్ ఇట్. ఆల్సో దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ పర్టికులర్లీ సర్చ్ ఇన్ లింక్డ్ఇన్. సో వెన్ ఐ వాంట్ టు నో అబౌట్ సమ్ ఈవెంట్ ఆర్ సంథింగ్, okay, I also search for that. Let me take a real example. There was some event going to happen in Jan, Goa. సో లాస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు అది ఢిల్లీలో జరిగింది. ఓకే, సో అలాంటి ఒక ఈవెంట్ గోవాలో జరుగుతున్నప్పుడు వెన్ ఐ సర్చ్ ఫర్ దట్, నాకు లాస్ట్ టైం ఈవెంట్ ఫొటోస్ అండ్ ఏం జరిగింది ఆ ఈవెంట్కి, వాట్ వాస్ ద ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ ప్రొవైడెడ్, అలా కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో అలా కూడా నేను చాలా వరకు చూస్తుంటాను అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. డెఫినెట్లీ ఎస్. ఎందుకు అని అంటే సివిల్ అనేది ప్యాషన్తో చేసాం, జాబ్ కూడా అదే ప్యాషన్తో చేయాలి. సో మనం ఉన్న ఫీల్డ్లో ఆ ప్యాషన్ మనం ఎంజాయ్ చేయగలగాలి. ఓకే. సి ఐ ఇంటరాక్ట్ విత్ మెనీ పీపుల్, మెనీ సైట్ ఇంజనీర్స్. నాకు చాలా మంది సైట్ ఇంజనీర్స్ చెప్పింది కూడా ఏముంటుందన్నా, ఎక్స్కవేషన్ నుంచి స్టార్ట్ చేసాం కదా, లాస్ట్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కీస్ వాళ్ళ ఫేస్ లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అది మనం కూడా ఎంజాయ్ చేయగలగాలి, రైట్. అప్పుడే మన ప్రొఫెషన్ మనకి బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కస్టమర్ అనే పర్సన్ ఒక ఇల్లు కొనుక్కుంటున్నాడు అంటే చాలా మందికి అది లైఫ్ టైం అచీవ్మెంట్, డెఫినెట్గా. సో ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ తనకు ఒక ఇల్లు కొనుక్కోవడం, అలాంటి ఒక ఇల్లు నువ్వు ఫైనల్ స్టేజ్లో ఒక సైట్ ఇంజనీర్గా ఎవ్రీథింగ్ చేసించి, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రెక్టిఫికేషన్స్ అవి కూడా మీరు చేపించి ఇవ్వడం, సో తనకి మీరు చాలా కన్వర్సేషన్లో ఉంటారు కస్టమర్తో ఈవెన్ ఫైనల్ స్టేజెస్లో. సో వాళ్ళ హ్యాపీనెస్ అనేది మనం ఎంజాయ్ చేయగలిగితే డెఫినెట్లీ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ప్రొఫెషన్. సో నాకు తెలియని చాలా విషయాలు నేను సైట్ ఇంజనీర్స్ నుంచి నేర్చుకుంటా. ఓకే. ఎన్ని చేంజెస్ వచ్చినా ఏదొచ్చినా వీ సీ ఇట్ ఇన్ రియాలిటీ, రైట్. ఒకరోజు సైట్ ఇంజనీర్ సైట్కి వేసుకపోయిన బట్టలు మళ్ళీ ఒకసారి వేసుకోవాలని అంటే దులిపితే మస్తు దుమ్ము వెళ్తుంది. ఏ ప్రొఫెషన్ అయినా ఒకరోజు చాలా కష్టంగా ఉంటుందేమో, రైట్, ఒకరోజు చాలా కంఫర్టబుల్గా ఉంటుందేమో, బట్ వీఆర్ నాట్ జడ్జింగ్ దట్ ఎంటైర్ ప్రొఫెషనల్ జర్నీ బేస్డ్ ఆన్ దట్ 1 or 2 days. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఒకరోజు 12 గంటలు 18 గంటలు పనిచేసాం, ఇది నెలలో ఒకసారి 2 సార్లు జరిగింది, ఓకే, దెన్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకనంటే నాట్ ఎవ్రీ డే సేమ్. పర్ఫెక్ట్. కొన్నిసార్లు సమ్ అసైన్మెంట్ యూ హ్యావ్ టు సబ్మిట్, సమ్ రిపోర్ట్ యూ హ్యావ్ టు సబ్మిట్, సో వీ హ్యావ్ టు వర్క్. అది మనం ఎలా తీసుకోవాలంటే దిస్ ఈస్ అవర్ వర్క్, అలా చేయాలి, రైట్. అంతే తప్ప ఇప్పుడు ఒక్కరోజు ఏదో ఒక 2 గంటలు ఎక్కువ చేసినాం అనేసి బా స్ట్రెస్ అయిపోతుంది అనుకుంటే ఏ ఉద్యోగం చేయలేం. ఓకే. మీరు ఎగ్జైట్ ఫీల్ అయ్యారా? ప్రతి జాబ్కి ఎగ్జైట్ ఫీల్ అయినా. ఓకే. ఈవెన్ నా ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యే ముందు రోజు కూడా నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా. బికాస్ ఎందుకంటే మనం ఆ నెక్స్ట్ డే ఒక కొత్త
పర్సన్స్ని కలుస్తాం, ఒక కొత్త ఎన్విరాన్మెంట్. సో అంత దాని గురించి మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. సో వి గో త్రూ దట్ కంపెనీ. సో ఒక కంపెనీ ఏదైతే జాయిన్ అవుతున్నామో దాని గురించి మనం ముందే ఇంత పెద్ద కంపెనీ ఇలా ఉంటుంది, సో అలా కొంచెం మనకంటూ ఒక అజంప్షన్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఐ షిఫ్ట్, ఇప్పుడు నేను ఒక జాబ్ లో నుంచి ఇంకో జాబ్ కి షిఫ్ట్ అయితే కూడా మేబీ ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ ఫస్ట్ డే ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. ఒక నార్మల్ కాలేజ్ నుంచి ఎవరైతే పాస్ అవుట్ అవుతారో RICS లో చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? లైక్ ఇఫ్ యూ కంపేర్ టు బోత్. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ ఫ్రమ్ వేర్ యూ కమ్, ఇట్ ఈస్ లైక్ వాట్ యు గెయిన్ దేర్. ఓకే. ఇప్పుడు ఒక టాప్ స్కూలే తీసుకున్నా, ఒక టాప్ ఇన్స్టిట్యూషనే తీసుకున్నా, ఓకే, ప్రతి ఒక్క పర్సన్ ఒక సేమ్ వాల్యూస్ తోటి అంటే సేమ్ నాలెడ్జ్ తోటి బయటికి రాడు. అవును. సో ఎట్ ద సేమ్ టైం నేను వర్క్ చేసే స్ట్రీమ్లో నా కొలీగ్స్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫ్రమ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఓకే, దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫ్రమ్ క్వాంటిటీ సర్వేయింగ్, రైట్, దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. ఐ ఆల్సో వర్క్ విత్ MBA ఫైనాన్స్ టీమ్, ఎందుకంటే వీఆర్ మోర్ ఇన్ టు ఫైనాన్సెస్. రైట్. సో మా టీంలో ఒక పర్సన్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఉంటారు. సో దే కేమ్ ఫ్రమ్ సమ్ ISB ఆర్ సమ్ ఇన్స్టిట్యూట్. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. సో అలా ఎప్పుడైనా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళిన ఇన్స్టిట్యూట్ నుండి మనం గెయిన్ చేయాల్సిన వాల్యూ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. సో ఆ గెయిన్ చేసే నాలెడ్జ్ అనేది సో వాళ్ళు టీచ్ చేయడం ఒకటే కాదు, వాళ్ళు టీచ్ చేసిన దాంట్లో నుంచి మనం ఎంత తీసుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. బట్ ఐ అగ్రీ, ఒక ప్రొఫెషనల్ థింగ్ అనేది, ఒక ప్రొఫెషనలిజం అనేది కొన్ని టాప్ ఇన్స్టిట్యూట్స్ లో చేస్తూ లేదంటే కొన్ని మంచి పేరున్న ఇన్స్టిట్యూట్స్ లో చేస్తూ ఉంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఈవెన్ గ్రాడ్యుయేషన్ లో కూడా నాట్ జస్ట్ టాప్ కాలేజెస్ ఆర్ నాట్ జస్ట్ ఆటోనామస్, ఎందుకంటే నేను ఆటోనామస్ లో చదవలేదు, నేను చదివినప్పుడు నా JNTU అఫిలియేటెడ్. ఓకే. సో అలాంటి కాలేజెస్ లో కూడా దేర్ ఆర్ మెనీ కాలేజెస్ హూ push you for workshops, different conferences, right, there is that opportunities. బట్ నేను ఎలా చూస్తున్నా అంటే దీన్ని మైట్ బి RICS కి ప్లేస్మెంట్స్ వచ్చే కంపెనీస్ మైట్ బి సమ్ యూనివర్సిటీస్ కి రాకపోవచ్చు కదా. ట్రూ, ఇట్ ఈస్ దేర్. అదే అంటున్నాం కదా, ఇప్పుడు నేను బీటెక్ చేసిన తర్వాత నేను ఎందుకు MBA 13 lakhs 14 lakhs అనేసి నేను నా బీటెక్ లో అనుకున్నాను. అవును. బట్ తర్వాత నాకు తెలిసింది దాని వాల్యూ ఏందని. ఓకే. మనం ఏదో ఒక కాలేజ్లో చేసి వెళ్ళిపోయి ఏదో సాధించాలి ఒక పెద్ద కంపెనీలో అంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ థింగ్. నేను నమ్ముతాను దాన్ని, ఎందుకంటే మన గోల్ అనేది హైలో ఉన్నప్పుడు మన లెవెల్ ఆఫ్ థింకింగ్ కూడా హై ఉండాలి. డెఫినెట్లీ ఉండాలి. ఇప్పుడు అక్కడికి హౌ యు ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ఇంటర్వ్యూ, అది ఒక ఫైనల్ స్టెప్. రైట్. ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలని అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ అయ్యాయి. మన రెజ్యూమ్ కానివ్వండి, లేదంటే అంత ఇంప్రెసివ్ ఉండి అప్పుడే కదా మనము ఇంటర్వ్యూ లెవెల్ వరకు వెళ్ళేది. అవునవును. సో ఇవన్నీ మనం లర్న్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో అందుకే మీరు అన్నట్టుగా కాలేజెస్ ఏదైనా కూడా డోంట్ జస్ట్ థింక్ ఆఫ్ ది కాలేజ్ అంటే లైక్ టాప్ కాలేజ్ కి ఉంటుంది అంటే నీకు అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది. సో ఆపర్చునిటీ అనేది అక్కడికి వస్తుంది, అది నువ్వు క్రాక్ చేసావా లేదా అని మళ్ళీ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. సో కంప్లీట్లీ ఆన్ యూ. సో అంతే తప్ప ఈ కాలేజ్ పోయి ఇన్ని పైసలు కట్టి ఇంకా మనం చేస్తే ఇన్ని డబ్బులు కట్టేసి చేసినామా అని అంటే ఇక మన లైఫ్ సెట్ కాదు. డెఫినెట్లీ కాదు. అగ్రీ విత్ దట్. అండ్ జాబ్ రాగానే లైఫ్ సెట్ కూడా కాదు. అది పర్ఫెక్ట్. ఎందుకంటే జాబ్ వచ్చినాక ఇంకా మస్తు ఉంటుంది, అది ఆడ మనం ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా లర్న్ ఊడిపోద్ది డెఫినెట్లీ. ఇంకా మరి సివిల్ ఇంజనీర్ అంత అందంగా ఉండాలంటే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఒక సైట్ ఇంజనీర్ ఉంటారు, ఎండకు తిరుగుతారు, వానకు తడుస్తారు, అన్నీ అవుతారు, మరి అంత హ్యాండ్సమ్ ఉండాలంటే కష్టం. నాకు ప్రొఫెషనల్ వైజ్ ఉన్నప్పుడు నేను నాకు యాజ్ పర్ లైక్ ఫైనాన్షియల్లీ నాకు ఇది స్టేబుల్నెస్ ఇస్తుంది, లేదంటే నాకు ఇష్టమే, జాబ్ ఇష్టమే, బట్ ఫైనాన్షియల్ థింగ్ అనేది మెయిన్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. లైక్ దీస్ థింగ్స్ లో మీరు ఏమన్నా అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటి? లైక్ ఫైనల్ గా మనము జనరల్ గా ఇలాంటి టాప్ కాలేజ్ లో MBA చేసిన తర్వాత నాట్ జస్ట్ ఫైనాన్సెస్, అంటే జస్ట్ ఫైనాన్సెస్ అని ఎందుకన్నానంటే ఆ ఫైనాన్స్ నాట్ అబౌట్ కరెంట్ ఫైనాన్సెస్. ఓకే. ఇప్పుడు ఎంత ప్యాకేజ్ తోటి హైర్ అవుతున్నాం, ఓకే, అది ఇంపార్టెంటే కాదు. ఎట్ ద సేమ్ టైం గ్రోత్ ఎలా ఉంది ఆ కంపెనీలో అనేది కూడా ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే ఇప్పుడేదో ఒక 10 lakh per annum రావడం ఇంపార్టెంటే కాదు. నీకు 6 lakh per annum వచ్చినా కూడా
మేబీ యూ షుడ్ బి ఎబుల్ టు గ్రో ఇన్ దట్ కంపెనీ. దాన్ని 10 lakhs తీసుకెళ్లే కంపెనీయా, అక్కడ మనకు ఒక ఎక్స్పోజర్ ఉందా, మనకు అక్కడ ఒక ఆపర్చునిటీ ఉందా అన్నది కూడా చూసుకోవాలి. రైట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఓకే ఎంబీఏలో తనకి ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. ఓకే. బట్ ఈస్ నాట్ దట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్యాకేజ్. ఓకే. దెన్ తనేం చేశారనంటే ఇంకొక కంపెనీకి అప్లై చేసి సో తను మళ్ళీ కొంచెం తక్కువ ప్యాకేజ్కైనా జాయిన్ అయ్యాడు. తక్కువ ప్యాకేజ్కి జాయిన్ అవుతున్నాడు అని అంటే లైక్ హీఈస్ నాట్ మోర్ ఫోకసింగ్ ఆన్ ద ఫైనాన్సెస్, హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద కెరీర్ గ్రోత్. రైట్. అలా అనేసి మనం ఒక జాబ్ ఆపర్చునిటీ తీసుకొని ఒకరిది వేస్ట్ చేసినామని కాదు. అంటే లైక్ ద ఆప్షన్స్ వీ చూస్ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. ఓకే. అంటే అన్ని కంపెనీల్లో మళ్ళీ మనుషులు ఉండాలి. చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా అందరు చేయాలి, అందరు చేసే వాళ్ళు ఉండాలి. ఈవెన్ ఇప్పుడు అలా మాట్లాడితే రేపు మీరు నేను ఒక స్టార్ట్అప్ పెడతాను కావచ్చు మేబీ. అప్పుడు మన కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు కానీ చిన్న కంపెనీ మొన్ననే పెట్టి ఎవరు వర్క్ చేస్తే ఎవరు చేయరు, ఖచ్చితంగా మనమే వేసుకోవాలి. మరి సిమెంట్ కూడా మనం వేయలేం కదా. అవునవును. సో అలా కొన్ని చూసుకోవాల్సినవి ఉంటాయి. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్. ఓకే. నేను ఎవరైతే మన పాడ్కాస్ట్కి వస్తారో ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్ ఇది యాక్చువల్గా, లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకరోజు మేబీ మార్నింగ్ 3:30కి లేచి ఏదో ఒక అదర్ స్టేట్లో సైట్ విజిట్ ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 3:30కి లేచి స్టార్ట్ చేసి సైట్ విజిట్కి వెళ్ళి అంతా ప్యాక్ చేసుకొని అంతా చూసుకొని కావాల్సిన ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని ఓకే లాస్ట్కి ల్యాప్టాప్ క్లోజ్ చేసే వరకు మేబీ 8:30 ఓకే 9 అవ్వచ్చు. అవును. కేస్ 1. లెట్స్ టేక్ కేస్ నెంబర్ 2. రైట్. సో ఫర్ సపోజ్ మన పేరెంట్స్ ఊర్లో ఉంటారు, హైదరాబాద్ వస్తున్నారు. అవును. వాళ్ళకి ఏదో పని ఉంది. ఓకే. మనం ఆ రోజు ఒక్కరోజు లీవ్ పెట్టి వాళ్ళతో ఉంటే కొంచెం పని సింపుల్గా అవుతుంది, ఈజీగా అవుతుంది, వాళ్ళకి జర గైడెన్స్ చూపించినట్టు ఉంటుంది. అవును. మేబీ మనకు లీవ్ దొరికిందా లేదా, మనం వెళ్ళకపోయినా వాళ్ళ పని చేసుకుంటారు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అవును. కేస్ నెంబర్ 3. ఒక పర్సన్ ఉన్నారు, తనకు డైలీ ఒక 1 hour వర్కౌట్ కానివ్వండి, లేదంటే బ్యాడ్మింటన్ ఆడడం కానివ్వండి, ఎప్పటి నుండో హ్యాబిట్ ఉంది. ఓకే. కెన్ హీ స్టిల్ డూ దట్? ఓకే. జాబ్ జాయిన్ అయ్యాక కూడా ప్రొఫెషనల్గా కూడా ఇంకా చేయగలుగుతున్నారా? సో ఈ 3 కేసెస్లో చూసుకుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం కేస్ నెంబర్ 1 గురించి మాట్లాడదాం. ఒకవేళ చాలా టైం వర్క్ చేసినందుకు ఏదో నెలలో ఒక్కరోజు అట్లా పని చేస్తే ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్సే లేదు అనుకోవడం తప్పు. రైట్. డిపెండ్స్. కేస్ నెంబర్ 2. ఓకే. మీకు వర్క్ లోడ్ తక్కువ ఉంది, యూ మైట్ గెట్ లీవ్. ఓకే. సో యూ మైట్ గో విత్ యువర్ ఫ్యామిలీ. రైట్. వర్క్ లోడ్ చాలా ఉంది, సమ్వన్ ఇన్ ద టీమ్ కెన్ హ్యాండిల్ దట్. సో ఇక్కడ లీవ్ దొరికిందా దొరకలేదా, సో దాన్ని బట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనుకోవచ్చా మరి మనం? కేస్ నెంబర్ 3. ఓకే. మనం మన టైమింగ్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవట్లేదు, 1 hour కూడా వర్కౌట్ టైం సరిపోవట్లేదు, అవును, స్ట్రెస్ అయిపోతుందిరా జాబ్ బాగా అనుకుంటాం. పర్సనల్ మేనేజ్మెంట్. రైట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఈ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఇట్ డజంట్ మీన్ లైక్ 9:30కి పోయి షార్ప్గా 6కి వచ్చినామా అనేది కాదు. కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు, రైట్, కొన్ని రోజులు మన కన్వీనియన్స్కి లీవ్ కూడా తీసుకోవచ్చు. సో ఆ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. రైట్. సో ఎవ్రీడే మనం లేట్ నైట్ వరకు వర్క్ చేస్తూ ఎవ్రీడే, ఐఎమ్ టాకింగ్ ఎవ్రీడే, ఓకే, అసలు మనకంటూ ఒక టైమే దొరకట్లేదు, లీవే దొరకట్లేదు, చాలా దగ్గర పర్సన్ పెళ్ళికి కూడా పోలేకపోతున్నాం, దెన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. అప్పుడు వెరీ లాంగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, ఓకే, ప్రొఫెషనల్ పర్సనల్ లైఫే కానివ్వండి. ఓకే. అంటే నేను ఎందుకు ఈ కేసెస్ తీసుకొని చెప్పాను అంటే దీస్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్ ఎగ్జాంపుల్స్ ఇన్ మెనీ పీపుల్ లైఫ్. రైట్.
బేసిక్ గా ఇవే ఉంటాయి, ఏముంటాయి ఇంకా. అందుకోసమే నేను ఇలా 3 తీసుకొని చెప్పాను. నైస్. అంటే నాకు మోస్ట్లీ నాకు మీరు ఏ క్వశ్చన్ అడిగినా కొద్దిగా ఎగ్జాంపుల్ తోటి అయితే ఎక్కువ కనెక్ట్ అవుతుంది అన్నట్టు అలా మాట్లాడడం. అండ్ నేను ఇంకోటి నమ్మేది ఏంటంటే, ఎగ్జాంపుల్ సైట్ ఇంజనీర్ తీసుకుందాం. వాడు ఏం గుర్తుపెట్టుకుంటాడు అంటే మంత్ లో ఆ కాంక్రీట్ డేస్ ఏవైతే ఉంటాయో, ఆ కాంక్రీట్ అప్పుడు ఏవైతే కష్టం ఉంటుందో, కాస్టింగ్ అప్పుడు టైం ఏదైతే డిలే అవుతుందో, పాపం వాడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో సైట్ లో ఉండి ఆ దోమలతో కుట్టించుకొని ఆ నైట్ ఏదైతే ఉంటుందో ఆ నైట్ మాత్రమే గుర్తుపెట్టుకొని ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద టోటల్ 0 పెట్టేశాడు అనమాట. సో దట్స్ వాట్ మీరు చెప్పినట్టుగా ఏదైతే హార్డ్ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ పట్టుకొని ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే వి ఆల్ గెట్ అప్స్ అండ్ డౌన్స్, అన్నీ ఉంటాయి. నాట్ జస్ట్ ఇన్ ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అంత మాత్రాన మనం అన్నీ ఒకదాన్ని జడ్జ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. రైట్. సో దట్ ఈస్ వై ఐ సెడ్ యూ లైక్ దిస్. రైట్. ఎందుకంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొందరు లైక్ నా ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కాల్ మాట్లాడదాం అని అంటే నేను ఎర్లీ మార్నింగ్ కాల్ చేయమని అంట. ఓకే. మైట్ బి నాకు అది కంఫర్టబుల్ కావచ్చు. అవును. ఇంకొకరు నైట్ 11 తర్వాత కాల్ చేయి, నేను ఫ్రీగా ఉంటా మాట్లాడతా అంట. మైట్ బి వాళ్ళ కంఫర్టబుల్ జోన్ అది. అవును. సో ఆ డిఫరెన్స్ అనేది అది ఇండివిజువల్ థింగ్. ఇన్ని కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నా సరే రిక్సే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆర్ఐసిఎస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఆర్ఐసిఎస్ అనేది నాకు వాళ్ళ ఎంట్రన్స్ క్రైటీరియాలో అమిటీ ఒక ఎగ్జామ్ అయినా పెడుతుంది, లేదంటే మ్యాట్ ఎగ్జామ్ స్కోర్ తీసుకుంటుంది. నేను మ్యాట్ ఎగ్జామ్ స్కోర్ తోటి వెళ్ళిన, లేదంటే అమిటీ నుండి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆ తరువాత మనము ఇంటర్వ్యూ ఇవ్వాలి. అవును. సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో నాకు ఈ ప్రాసెస్ కొంచెం కన్వీనియంట్గా అనిపించింది. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ అబ్రాడ్, విత్ ఇన్ ఇండియా. రైట్. సో నేను మేబీ పార్ట్ టైం జాబ్ చేసుకోకుండా కూడా చదువుకోవచ్చేమో. ఓకే. సో అలా అనేసి నాకు ఆర్ఐసిఎస్ బెటర్గా అనిపించింది. అండ్ లైక్ నేను చాలా మంది అలుమ్నై వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు, ఏ రోల్ చేస్తున్నారు, ఎక్కడ ఎలా ఉంది వాళ్ళ కెరీర్, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, ఇవన్నీ చూసినప్పుడు మైట్ బి ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇంకేదో కాలేజ్ కంటే ఇదే గొప్ప అనేసి నేను చెప్పను, బట్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ సంథింగ్ మోర్ గుడ్ విత్ మీ. సో నేను అందుకది. ఓకే. సో ఆర్ఐసిఎస్లో ఎంఆర్ఐసిఎస్ జనరల్ వాళ్ళ క్రైటీరియా అప్రాక్సిమేట్లీ 5 years సైట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఎంఆర్ఐసిఎస్కి ట్రై చేయొచ్చు. ఓకే. బట్ యాజ్ ఏ ఎంబీఏ స్టూడెంట్ మాకేంటంటే ఒక బెనిఫిట్ ఉంటుంది. మేము 2 years ఆల్రెడీ ఆర్ఐసిఎస్లో ఎంబీఏ చేసాం కాబట్టి 24-month స్ట్రక్చర్డ్ పాత్వే అనేసి, సో మేము ఒక 2 years తర్వాత మేము ఎంఆర్ఐసిఎస్కి ట్రై చేయొచ్చు, నో మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రయర్. సో ఆఫ్టర్ ఎంబీఏ ఒక 2 years సరిపోతుంది. అదే ఒక నార్మల్ పర్సన్కి మేబీ ఇలా ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఒక 5 years మినిమం ఎక్స్పీరియన్స్, ఆ తర్వాతే వాళ్ళు ఎంఆర్ఐసిఎస్కి అప్లై చేయొచ్చు. ఓకే. ఓకే. సో దిస్ ఈస్ అ బెనిఫిట్ అనుకోవచ్చు ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్ ఎంబీఏ ఇన్ ఆర్ఐసిఎస్ ఎస్బీఈ. లైక్ అంటే చాలా మంది ఈ రోజుల్లో మీరు చూస్తే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు, కోర్ చేసిన వాళ్ళు. సో వాట్ యూ థింక్ ఆఫ్ ఇట్? సి మళ్ళీ ప్యాషన్. సో వన్స్ వాళ్ళు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయినా దెన్ ఆ ప్యాషన్ మొత్తం అటు వెళ్ళిపోవాలి. రైట్. సో అప్పుడు ప్యాషన్ సాఫ్ట్వేర్ లెర్నింగ్ పైన, సాఫ్ట్వేర్లో కొత్త లాంగ్వేజ్ పైన, ఆ కొత్త లాంగ్వేజ్లో మనం ఎలా అప్గ్రేడ్ అవుతున్నాం, ఇంకా అటు వెళ్ళిపోయి ఇంకా కంప్లీట్లీ ఐ వాంట్ లైక్ వాళ్ళు అందులో మళ్ళీ ఫోకస్ చేసేయాలి అంతే. ఎందుకంటే ప్యాషన్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్యాషన్ ఉంటేనే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అవును. నథింగ్ రాంగ్, మేబీ సివిల్ స్టార్ట్ చేసిన తర్వాత అరే ఇది కాదు మనకి సాఫ్ట్వేర్ బెటర్ ఏమో అనుకుంటే మేబీ వెళ్ళొచ్చు. అందుకే ఇంకా జాయిన్ అయ్యే ముందే ఆ డిసిజన్ తీసుకోవడం 100% బెటర్. ఓకే. బట్ కొన్నిసార్లు అది జరగదు. రైట్. అట్లీస్ట్ ఆఫ్టర్ జాయినింగ్ వెనెవర్ యూ ఫీల్ గుడ్ యూ కెన్ గో విత్. ఓకే. ఓకే. నాకు అనిపిస్తుంది నాకు ఒక ప్యాషన్ ఉంటుంది ఏంటంటే టీచింగ్. సో అప్పుడప్పుడు లైక్ ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలి. ఓకే. లేదంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్. ఓకే. సో మ్యాథ్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్, సో ఏదైనా చెప్పాలి అన్నది ఉంటుంది. ఇట్స్ లైక్ లిటిల్ ప్యాషన్, బట్ అందులో నా ప్రొఫెషన్ జనరేట్ చేసుకునే అంత ప్యాషన్ కాదు. ఓకే. నైస్. సో ఐ హ్యావ్ దట్ క్లారిటీ. సో నా ప్రొఫెషనల్గా నేను దీంట్లోనే ఉంటా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉంటా, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే ఉంటా. బట్ మై ప్యాషన్ ఈస్ లైక్ అలా ఒక గెస్ట్ లెక్చరే కానివ్వండి, లేదంటే ఒక షార్ట్ లెక్చరే కానివ్వండి, ఏదైనా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
ఓకే, అదొక ప్యాషన్. అంటే లైక్ ఇప్పుడు ప్యాషన్ ఆఫ్ ట్రావెలింగ్, ఐ ట్రావెల్, బట్ ఐ కాంట్ కీప్ ఇట్ యాజ్ మై కంప్లీట్ ప్రొఫెషన్. అవునవును. సో ఫోటోగ్రఫీ, ఇట్స్ అ ప్యాషన్, వీ కెన్ డూ ఇట్ వన్స్ ఇన్ అ వైల్ బట్ నాట్ రెగ్యులర్లీ. ఓకే. సో వాట్ యూ సే ఫైనల్లీ, దేర్ చాయిస్ అంటారా? దేర్ చాయిస్ అంటాను. Okay. అండ్ ఐ విల్ ఆల్సో టాక్ వన్ మోర్ థింగ్, సాఫ్ట్వేర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కోర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే. ఎందుకంటే మన సివిల్లో కూడా సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. 100%. చాలా మంది డీటెయిలింగ్ జాబ్ కానివ్వండి, అవును లేదంటే స్ట్రక్చరల్ అనాలిసిస్ కానివ్వండి, అవును. మోర్ డెస్క్ జాబ్, మోర్ యూ ప్రిఫర్ డూయింగ్ ఇట్ ఆన్ డెస్క్టాప్. సో అక్కడ అది కూడా ఒక సాఫ్ట్వేర్, ఆటోకాడ్ అయినా, రేవిట్ అయినా, ఇంకేదో స్కెచ్అప్ అయినా, ఏదైనా సరే. యా. సో అందులో కూడా మళ్ళీ ప్యాషన్ మాట్లాడేది. ఎందుకు అని అంటే హౌ యు ఆర్ ఎంజాయింగ్ దట్ వర్క్. రైట్. కొందరికి సైట్లో పోయి తిరిగి వస్తేనే మజా వస్తుంది, కొందరికి డెస్క్ జాబ్ మీద కూర్చొని జాబ్ చేస్తేనే మజా వస్తుంది. రైట్. సో ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మంది అగ్రీ చేసేది దీనిపైన, మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కానీ చాలా మంది ఏంటంటే లైక్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎవరైతే నాకు మనీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతారు, ఈజీగా మోల్డ్ అయిపోతారు అనేది ఉంది. డూ యూ అగ్రీ విత్ దట్? లైక్ అంటే ఎవరైతే కోర్ బ్రాంచ్లో ఉన్నారో దే వోంట్ గెట్ ఎనీ లైక్ 10 LPA 20 LPA అయితే డెఫినెట్లీ మ్యాక్సిమం. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ అయినా కెరీర్ స్టార్ట్ చేసేది సైట్ ఇంజనీర్ లాగానే మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో వీ నో సాలరీస్ ఆఫ్ సైట్ ఇంజనీర్స్. సో సైట్ ఇంజనీర్ శాలరీ తక్కువ ఉన్నా తన వర్క్ తనది, తన టాలెంట్ తనది, తన ప్యాషన్ తనది. రైట్. సో డోంట్ జస్ట్ జడ్జ్ దెమ్ ఆన్ దేర్ శాలరీ ఆర్ సంథింగ్, అండ్ డోంట్ జస్ట్ ఫోకస్ ఆన్ శాలరీ. ఐ బిలీవ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకైనా నాకైనా ఎవరికైనా ఎట్ లాస్ట్ 4 పైసల కోసమే మనం ఏది చేసేది అంతే. అవును. సో అలా శాలరీ గురించి వెళ్తారు అనేది వెళ్ళొచ్చు వెన్ దే ఆర్ నాట్ దట్ ప్యాషనేట్ అబౌట్. యా, సి అంటే మీరు అన్నదానికి అగ్రీ చేస్తారా అని అంటే డెఫినెట్లీ వెన్ దే ఆర్ నాట్ టూ ప్యాషనేట్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఆ ప్యాషన్ కంటే ఫైనాన్షియల్ ఇంపార్టెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. నేను మనం మీతో పాడ్కాస్ట్ అనుకున్న తర్వాత ఇది నాకు స్ట్రైక్ అయింది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే ఆబ్వియస్లీ చూస్తాం కదా. సో మీ ప్యాషన్ అనేది ఎడ్యుకేషన్ అనేది లైక్ మీరు టీచింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీరు మాట్లాడే వే కానీ లైక్ ఒక లెక్చరర్ ఎలా అయితే మాట్లాడతారో ఈ వేలో ఉందన్నమాట. లైక్ బిజినెస్ అంటే ఏదో ఇంట్రెస్ట్ లేదు తప్పని కాదు. ఓకే. బట్ స్టిల్ ఇట్స్ అన్ ఇంపార్టెన్స్ అంతే. ఒక మనిషి అన్ని చేయలేడు. యా, డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ స్టార్టింగ్. యా, ఇఫ్ ఇన్ కేస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉండి గైడ్ చేసే పర్సన్ కనుక నీ పక్కన ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. రైట్. సో బిజినెస్ చూసి స్టార్ట్ చేయడం వేరు, అందులో ఉండి స్టార్ట్ చేయడం వేరు. యా, అది కూడా ఒకటి. రైట్. చూసేటోనికి అనిపిస్తుంది అరే వీడు 10కి వస్తుండు, మీద ఎవ్వడు బాస్ లేడు, వీడి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు పోతాడు, ఎప్పుడు కౌంటర్లో అయితే పైసలు ఉంటాయి, అది ఒకటే కాదు ఇంకా మస్తు ఉంటాయి. కాదు, there will be lot much stress also. ఇప్పుడు మీరు అన్నారు కదా స్ట్రెస్ జాబ్లోనే అంటే బిజినెస్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. జాబ్ కన్నా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ అది డీల్ చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు, డేర్ ఉన్నాడు చేస్తాడు. See, it's not about how impact that is having on you, it's about how you are managing that. Right. స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు స్ట్రెస్ ఉన్నంత మాత్రాన మన మీద స్ట్రెస్ పెడితే 10 గంటలలో చేసే పని మహా అంటే ఇంకొక 8 గంటలకు 9 గంటల వరకు కృషి చేసుకుంటాం. అవును. అంతే తప్ప 10 గంటలు చేసే పని ఫుల్ స్ట్రెస్ పెట్టినంత మాత్రాన గంటలు అయిపోద్దా? మీరు అంటే నేను నమ్ముతుంది ఏంటంటే మీకు ఈ కాన్ఫిడెన్స్ రావడానికి మీరు టీచింగ్ ఏదైతే చేశారో అది మీకు చాలా హెల్ప్ అయిందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మీరు అగ్రీ చేస్తారా దానికి? సో ఇందుకోసం నాకు టీచింగ్ ప్రొఫెషన్ అనేది చెప్పాను కదా, ప్యాషన్ అనేది మాత్రమే. అవును. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ మోర్ ప్రొఫెషన్ ఇంటూ దట్. అవునవును. అందుకోసం మీకు హెల్ప్ అయిందని మీరు నమ్ముతున్నారు కదా? నమ్ముతాను. మీకు హెల్ప్ అయింది కదా? నమ్ముతాను. లైక్ అంటే నేను ఇంకో విన్నది ఏంటంటే లైక్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఐ గెస్ హీ టోల్డ్ మీ లైక్
యు ఆర్ ద ఫస్ట్ వన్. ఎనీ సెమినార్స్ కానీ కాన్ఫరెన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఫస్ట్ వెళ్ళి అక్కడ కూర్చొని ఆ నాలెడ్జ్ అనేది తీసుకుంటారంట, అంత ఈగర్లీ పర్సన్ అని చెప్పేసి దట్ ఇంట్రెస్టెడ్. ఎందుకనంటే లైక్ చెప్పాను, లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్. సో ఆల్వేస్ కీప్ ఆన్ లెర్నింగ్. ఏదో తెలుసుకున్నా అది ఎలాగో ఒకలాగా యూజ్ అవుతుంది. పర్ఫెక్ట్. యా. ఈవెన్ రోజు ఎక్సెల్ యూజ్ చేస్తాం. ఎక్సెల్లో కూడా లైక్ ఎన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం, ఎంత మనం వర్క్ తక్కువ చేసుకుంటున్నాం, ఎంత ఫాస్ట్గా చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఆ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్లీ ఆ ఎంతూసియాజం కూడా ఉండాలి. ఏదో నేను కూర్చొని నాకు నాలెడ్జ్ రావాలంటే రాదు, అలా పోయి కూర్చుంటేనే వస్తుంది. అంతే కదా మరి. సో అలా వెళ్ళినాయి చాలా కాన్ఫరెన్సెస్, అలా అటెండ్ అయిన బెస్ట్ ఎక్స్పీరియన్స్. దేర్ ఆర్ మెనీ. అంటే నేను బెస్ట్ అనేసి నేను పర్టికులర్గా ఏది నాకు కరెక్ట్ టు బి హానెస్ట్ ఇప్పుడు ఏం స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ దేర్ ఆర్ మెనీ. లైక్ లీన్ కన్స్ట్రక్షన్ లో లీన్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి అనేది చాలా చూసాం. అండ్ దెర్ విల్ బి కాన్ఫరెన్స్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆల్సో ఫర్ ఎవ్రీ ఇయర్. ఓకే. ICSB అనేసి. సో అలా కూడా ఉంటుంది. ఇవన్నీ చాలా కాన్ఫరెన్సెస్కి వెళ్ళినాం కాబట్టి ఎక్స్పోజర్ ఇస్ డిఫరెంట్. సరే. ఎనర్జీ రిలేటెడ్ అలా. మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఎంత ఖర్చు పెట్టుంటారు? లైక్ మీకు ఎంత ఉంటుంది? సి around 13 to 14 lakhs per fees, only for tuition fees. All for 2 years. I just want to tell. Yeah. Noida కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. అవునవును. సో అరౌండ్ 15K per month for a PG and all those things. Okay. సో అలా క్యాల్కులేట్ చేసుకుంటే you will get to know like around 15K per month. It will be your PG. Around 5 lakhs వేసుకోండి 2 years కి. Not that much, but still maintenance కూడా పోవాలి కదా. Good amount. But definitely you will feel worth it once you join a good organization. అక్కడ నుండి మీరు ఒక మంచి ప్లేస్మెంట్ లో కూర్చొని అక్కడ క్రాక్ చేసి వెళ్ళారంటే you will forget this thing. ఇది మీరు ఏదైతే మనీ ఖర్చు చేశారో అది 100% వర్త్ అని మీరు నమ్ముతున్నారా? లేదంటే ఎవరైనా సరే పెట్టే వాళ్ళకి అంటే 13 lakhs 14 lakhs ఈజ్ ఎ బిగ్ అమౌంట్. నేను ఆ అమౌంట్ వర్త్ అంటాను. బట్ ఓకే, ఇట్స్ నాట్ లైక్ నేను వర్త్ అనేది డైరెక్ట్ గా ఈ మనీ టు మనీ క్యాల్కులేషన్ తో చెప్పట్లేదు. టు బి వెరీ క్లియర్. అంటే లైక్ మీరు స్పెండ్ చేసింది ఒక 18 lakhs అయితే మీకు ఇంత lakhs per annum వస్తే ఇంత వచ్చేసినట్టు మీరు స్పెండ్ చేసింది. ఇట్స్ నాట్ ఎ బిజినెస్, రైట్? యూ ఆల్సో గెయిన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్, రైట్? ఎస్. ఆ నాలెడ్జ్ అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. లైక్ పెట్టిన అమౌంట్ ఎప్పుడు వస్తుంది అన్నదే కాకుండా పెట్టిన దానికి మనకు నాలెడ్జ్ కూడా వచ్చింది. సో ఆ నాలెడ్జ్ ఎంత మనకి హెల్ప్ చేస్తుంది కెరీర్ గ్రోత్ లో అనేది కూడా ఆలోచించాలి. అవును. సో అలా నేను చూసుకుంటే మాత్రం ఐ పర్సనల్లీ ఫీల్ ఇట్స్ వర్త్. ఓకే, 100%. మీరు టాప్ 5 సాఫ్ట్వేర్స్ గురించి చెప్పాలంటే మీరు యూజ్ చేసేవి, లేదంటే యాజ్ ఎ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పర్సన్గా మీ టాప్ 5 సాఫ్ట్వేర్స్ ఏంటి? నేను టాప్ 5 చెప్పను. ఓకే, బాగా యూజ్ అయ్యే చెప్పండి మీకైతే. అంటే నేను టాప్ 5 ఎందుకు చెప్పను అని అన్నా అంటే, ఓకే, ఐ డోంట్ యూజ్ టూ మెనీ సాఫ్ట్వేర్స్ అండ్ ఐ డోంట్ know how the other people are using. Okay. But I will say one thing, Excel is very important. Okay, wow. ఎందుకు Excel is very important అన్నానంటే, it helps you in doing lot many things. Okay. ఇప్పటికి చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్లో ఎంఎస్పి కానివ్వండి, ప్రైమరీ కానివ్వండి, ఆ రెండింటికంటే ఎక్సెలే చాలా యూజ్ చేస్తారు. అవును. కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కోసం కూడా ఎక్సెల్ అనేది యూజ్ చేస్తారు. నాట్ జస్ట్ దట్, ఈవెన్ వెన్ వీ డూ ఫైనాన్షియల్ మోడలింగ్, ఎక్సెల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ఎక్సెల్లో మళ్ళీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ దట్స్ డిఫరెంట్ థింగ్, బట్ ఆ బేసిక్ ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో యాజ్ ఏ సివిల్ ఇంజనీరింగ్ I also suggest learning Excel is very important. Wow. Next. And there are many softwares like ఇప్పుడు దీని తర్వాత నేను మాట్లాడాలంటే it depends on your passion. Like AutoCAD లో మీరు డ్రాయింగ్ కానివ్వండి ఇది ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు. ఓకే. ఎంఎస్పి లాంటి దాని మీద, లేదంటే ప్రైమవేరా దాని మీద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాస్టెక్స్ లాంటి సాఫ్ట్వేర్ పైన క్వాంటిటీ సర్వేయింగ్ మీద ఫోకస్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అక్కడ మళ్ళీ డిఫరెంట్ రూట్స్, రైట్? సో అలా సాఫ్ట్వేర్స్ కూడా డిఫరెంట్ రూట్స్ లో ఉంటాయి. ఓకే. సో నేను ఎందుకు బేసిక్ అన్నానంటే
ఇప్పుడు మీరు ఈ ముగ్గురిలో ఎవరిని అడిగినా ఎక్సెల్ అయితే వాడతారు. అవునా, 100%. రోల్కి లైక్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్కి ఎంత ప్యాకేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక పర్సన్? అరౌండ్ మినిమం 6 LPA అయితే ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ MBA. ఓకే, స్టిల్ ఇట్స్ అ వెరీ లో ప్యాకేజ్ ఆఫ్టర్ MBA అని చాలా మంది అంటారు. ఎందుకంటే MBA జనరల్, MBA ఫైనాన్స్, MBA మార్కెటింగ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేబీ చాలా తక్కువ ఉండొచ్చు. సిమిలర్ లైక్ ఈవెన్ గ్రాడ్యుయేషన్ లో మీరు CSE తోటి కంపేర్ చేసుకుంటే సివిల్ తక్కువనే అనిపిస్తుంది. అవును. సో MBA తర్వాత కూడా CPM తోటి కంపేర్ చేసుకుంటే మేబీ తక్కువ అనిపించవచ్చు. బట్ స్టిల్ ఒక గ్రాడ్యుయేషన్ తర్వాత దానికంటే MBA తర్వాత దట్ స్విచ్ ఈస్ దేర్. ఓకే. అండ్ దట్ గ్రోత్, దట్ గ్రాఫ్ విల్ బి డిఫరెంట్. ఓకే. సో ప్యాకేజ్ అనేది చూడాలి, ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ థింగ్స్. అవునా, అంటే మనం పర్ఫార్మెన్స్ ని బట్టి కూడా ప్యాకేజ్ అనేది ఫిక్స్ అవుతుంది, రైట్? డెఫినెట్లీ. ఓకే. ఇప్పుడు హైక్ అనేది కంపెనీలో ఇట్స్ నాట్ ఎ స్టాండర్డ్ థింగ్ కదా. రైట్. గవర్నమెంట్ జాబ్ లో ఇంత అవుతుంది హైక్ అన్నట్టుగా కాదు కదా. లైక్ మనకేంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇలానే హైక్స్ ఉంటాయి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ ప్రూవింగ్ యువర్ టాలెంట్. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ లైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ నాకు తెలిసి అయితే మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, రైట్? ఎస్. దిస్ ఇస్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. ఓకే. మేబీ ఏదైనా ట్యూషన్స్ కానీ అలా కానీ టీచింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బట్ నాకు అనిపించింది మీరు ఒక ఫ్రెషర్గా లైక్ అంటే కెమెరా ఫేస్ చేసేటప్పుడు చాలా మందికి ఫియర్ వస్తుంది, ఒక టైప్ ఆఫ్ లైక్ ఇది వస్తుంది, యాంగ్జైటీ టైప్. బట్ మీ ఫేస్లో కానీ మీరు మాట్లాడేటప్పుడు కానీ ఐ డిడెంట్ లైక్ నేను ఒక్కసారి కూడా చూడలేదు అనమాట అది. అండ్ మనకి మనం కూడా రీసెంట్గానే మన ఇన్స్టిట్యూట్ అనేది ఓన్గా స్టార్ట్ చేసాం అనమాట. ఆన్ సైట్ ఇంజనీరింగ్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ QC, క్వాలిటీ కంట్రోల్ అండ్ QA పైన మేమే ట్రైన్ చేస్తున్నాం పీపుల్ని. లైక్ నేను అబ్జర్వ్ చేసింది కూడా చాలా మంది స్టూడెంట్స్లో ఫియర్ ఆఫ్ ఇంటర్వ్యూ అనమాట. వాళ్ళకి లైక్ మీకు తెలుసు ఎప్పుడైతే నర్వస్ ఫీల్ అవుతారో ఇంటర్వ్యూలో కానీ దేంట్లోనైనా ఆ పర్సన్ మైండ్ అనేది కొంచెం ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే ఎవరైతే కూల్గా ఉన్న పర్సన్ ఎంత ఈజీగా ఆన్సర్ చేస్తారో అదే లెవెల్ ఆన్సర్ అనేది మనం చేయలేం. ఇప్పుడు నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు ఒక బేసిక్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేదన్నాను, నాకు ఒక్కసారిగా మైండ్ లో ట్రిగర్ అయిపోతుంది. అరే బేసిక్ క్వశ్చన్ చెప్పలేదు అని. కానీ ఆ ట్రిగర్ ని నేను అలా ఉంచుకొని ఉంటే ఇంకా నా ఎంటైర్ ఇంటర్వ్యూ అలానే పోతుంది. అవుతుంది, అది కామన్. బట్ ఓవర్కమ్ చేసి మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకొని చెప్పాలంతే. సో యంగర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో ఫర్ మై డియర్ civil friends, keep on learning, keep on exploring in our industry. And future లో ఏదైనా MBA ఇలాంటి ప్లాన్స్ ఉన్నా ప్రాపర్ ప్లాన్ చేసుకొని చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది నా పర్సనల్ సజెషన్, గ్రాడ్యుయేషన్ తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి MBAకి వెళ్ళడం ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకు అనంటే సైట్ ఎక్స్పీరియన్స్ లో మనం చాలా నేర్చుకుంటాం. సో కొంచెం ఎక్స్పీరియన్స్ తో వెళ్ళడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఈవెన్ నేను నా MBA జర్నీలో కూడా నా ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ నుండి చాలా నేర్చుకున్నా. సో దే ఎక్స్ప్లెయిన్ మీ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ డోంట్ నో. అలా ఆ హెల్ప్ అనేది చాలా ఉంటుంది. సో ఆ కొంచెం ఎక్స్పీరియన్స్ విత్ దెన్ టు MBA ఈస్ గుడ్, బట్ నాట్ టూ మచ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఫేసింగ్ థింగ్ అనేది గ్రాడ్యుయేషన్ ఉంటుంది, సెమ్ ఎగ్జామ్స్ అవన్నీ రాస్తూ మళ్ళీ బాగా గ్యాప్ వస్తే ఎగ్జామ్ రాయాలంటే అబ్బో అనిపిస్తుంది. సో ఆ గ్యాప్ ఎక్కువ రాకుండా ఐ సజెస్ట్ దెమ్ ప్రాపర్లీ ప్లాన్ యువర్ కెరీర్ అండ్ డెవలప్ దట్ ప్యాషన్. రైట్. సో నేను ఇంకా ఇంకోటి గమనించింది ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ ఇది కూడా లైక్ సైట్ ఇంజనీరింగ్, QS అండ్ QC ఈ మూడిట్లో ఏది చూస్ చేసుకుంటారంటే మోస్ట్ పీపుల్ అనేవాళ్ళు సైట్ ఇంజనీరింగ్ ఎక్కువ అంటున్నారు. బట్ మీరు ఎలా చూస్తారు వీటిని? మీరేది చూస్ చేసుకుంటారు, ఎందుకు, వై? మేబీ ఈవెన్ ఐ లైక్ సైట్ ఇంజనీరింగ్. వై? ఎందుకు అనంటే కన్స్ట్రక్షన్ ప్యాషన్ అనేది స్టార్ట్ అయ్యిందే ఆ కన్స్ట్రక్షన్ మజా కోసం, రైట్? సో ఆ మజా కరెక్ట్గా రావాలనంటే సైట్ ఇంజనీర్గా వస్తుంది. అంటే నా ఫీలింగ్ ఇది. ఎందుకనంటే ఇప్పుడు సైట్ ఇంజనీర్ ఉన్నంత సైట్లో యాక్టివ్గా
తనకి తెలిసినంత ఎక్కడ ఏ ఫ్లోర్లో ఏ ఫ్లాట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ రెక్టిఫికేషన్ సార్ ఐడెంటిఫై చెప్పిండు, మళ్ళీ అది ఎప్పటికల్లా చేయాలన్నది వాళ్ళకి బాగా ఉంటుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో అది ఆ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మేబీ నాకు కూడా అదే అనిపిస్తుందేమో. అండ్ ఇట్స్ మై నాకు అలా బట్ కాళ్ళు నొప్పులు ఉండవా? అంటే బేసిక్గా నేను ఎప్పుడైతే సైట్ ఇంజనీర్గా ఉన్నానో నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే ఫస్ట్ 2 months వరకు విపరీతమైన కాళ్ళ నొప్పులు. మేబీ అలవాటు అయిపోతుందేమో తర్వాత ఫర్ ద టైం బై ద టైం బీయింగ్ అలా జర్నీలో అలవాటు అయిపోద్దేమో. ఎందుకంటే ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకో, కార్ డ్రైవ్ చేయక ఒక్కటే స్పాన్ లా ఒక 500 kilometers నడిపితే తెల్లారి అబ్బా ఏం మలిసిపోయినాం అన్న ఫీలింగ్ వస్తుంది. అదే రెగ్యులర్ గా తిరిగేటోళ్ళకి వాళ్ళు ఏమైతే ఆరామ్సే కొడతారు, తెల్లారి మళ్ళీ రిటర్న్ కమ్మని వస్తారు. పర్ఫెక్ట్. సో అది ఏమైపోతుంది అంటే వాళ్ళ ప్రాక్టీస్ తోటి దేనితోటో ఆ డిఫరెన్స్. ఇప్పుడు సైట్లో ఉన్నప్పుడు, సైట్లో వర్క్ చేసినప్పుడు నాట్ యూ వోంట్ హ్యావ్ ద హాస్ట్ ఎవ్రీ టైమ్ ఆర్ యూ వోంట్ హ్యావ్ ద లిఫ్ట్, రైట్? వాయిస్ లో కూడా మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాని గురించి ఆగలేం మనం, స్టేర్ కేస్ లో వెళ్ళిపోవాల్సిందే అంతే. సో అలా మనం ఎక్కుతూ దిగుతూ అండ్ యూఆర్ యంగ్, రైట్? డెఫినెట్లీ. మీరు చూసుకుంటే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఇప్పుడు మీరు చేసే రోల్ అనేది ఒక డిఫరెంట్ టైప్ రోల్. సో అలా ఇంకా ఉన్నాయి మీకు తెలిసి? సార్ లైక్ ప్రాజెక్ట్ మానిటరింగ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానివ్వండి, ఇదంతా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ థింగ్. లైక్ ఈవెన్ నేను చేసిన ఇంటర్న్షిప్ కూడా ప్రాజెక్ట్ మానిటరింగ్ లో చేశాను నేను. సో అలా దెర్ ఆర్ మెనీ రోల్స్. అండ్ నేను అనేది అదే RICS లో మీరు ద కోర్స్ యూ టేక్ అండ్ అందులో మీకు వచ్చే డిఫరెంట్ ఇన్పుట్ వల్ల యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఎవ్రీథింగ్. లైక్ దేంట్లో అయినా మనకు ఒక చిన్న గ్రిప్ అనేది ఉంటుంది. ఆ గ్రిప్ వల్ల మనము ఏ రోల్కైనా కానీ మనం స్టార్ట్ చేయగలుగుతాం. లైక్ వీఆర్ నాట్ లైక్ కంప్లీట్లీ నాకు అసలు ఇది తెలీదు అనేది ఉండదు కాబట్టి. సో ఆ కెరీర్లో ఆపర్చునిటీస్ ఆర్ వెరీ మచ్. ఇట్స్ నాట్ లైక్ ఈ పర్టికులర్ రోల్స్ మాత్రమే ఉంటాయని చెప్పలేము, దెర్ ఆర్ మెనీ. సో అలా ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్, స్లైడ్ స్విచ్. It doesn't mean that I came out of construction field and working for software. No, but ఆ స్విచ్ అనేది ఈజీ. ఓకే. సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఈ 3 months or 4 months వాట్ ఎవర్ ఇట్ ఈస్, 1 year అయినా అనొచ్చు, మీరు నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? టైం మేనేజ్మెంట్. ఓకే. లైక్ టైం మేనేజ్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు అని అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ హూ ఆర్ వాచింగ్, ఎవరు మిమ్మల్ని వాచ్ చేసినా చేయకపోయినా మన ప్రొఫెషనల్ ఎథిక్స్తో మన వర్క్ మనం చేయాలి. రైట్. సో దిస్ ఈస్ వాట్ వీ లెర్న్డ్ లాట్ ఇన్ అవర్ జర్నీ. లైక్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో నో మ్యాటర్ హూ ఈజ్ వాచింగ్ యూ, రైట్, అది మాత్రం మనం పర్ఫెక్ట్గా చేయాలన్నది ఓకే చాలా నేర్చుకున్నాం. అండ్ ఇంకా చెప్పాలంటే లైక్ మెనీ థింగ్స్, కొంచెం మాకు క్లయింట్స్ని కూడా మీట్ అవ్వడం ఉంటుంది కాబట్టి హౌ వీఆర్ ఫేసింగ్ దెమ్, ఓకే, హౌ వీఆర్ హ్యావింగ్ ఏ కన్వర్సేషన్స్ విత్ దెమ్. సో ఇలా చాలా నేర్చుకుంటాం. ఓకే. లెర్నింగ్, ఆల్వేస్ లెర్నింగ్, స్టిల్ లెర్నింగ్. వావ్. అండ్ మీ సర్కిల్ మ్యాటర్స్ యాక్చువల్లీ, రైట్? పాలిటిక్స్ గురించి మాట్లాడాలి అంటే లైక్ సైట్ పాలిటిక్స్, ఎగ్జాక్ట్లీ. అంటే ఆఫీస్ పాలిటిక్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మీరు డెస్క్ జాబ్ ఆర్ సైట్? బోత్ ఐ గెస్. బోత్. యా, రైట్. సో ఇవి క్లోజ్గా అబ్జర్వ్ చేసే ఆ పర్సన్ అయి ఉంటారు మీరు యాక్చువల్గా. రెండు అనుభవం వస్తుంది అనమాట. సైట్లో ఉండే వాళ్ళకి ఆఫీస్ పాలిటిక్స్ గురించి తెలియదు, రైట్? ఆఫీస్లో ఉండే వాళ్ళకి సైట్ పాలిటిక్స్ గురించి తెలియదు. సో ఐ విల్ టెల్ యూ, ఇట్స్ నాట్ ఫ్రమ్ దీస్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. ఓకే. ఎందుకంటే ఒక కార్పొరేట్ లో ఉండే స్టైల్ వేరు ఉంటుంది. సో ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఏముండదు. ఓకే. బట్ జనరల్ గా నాకు బయట ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి చెప్తా. చెప్పండి. సో ఈ బయట ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఆఫీస్ పాలిటిక్స్ అనేది ఉంటుంది. ఆఫీస్ పాలిటిక్స్ వల్ల మనము ఒకటి మైండ్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఆఫీస్ పాలిటిక్స్ లో ఏమవుతుంది, మేబీ మన పైన ఉన్న మేనేజర్ ఓకే మనల్ని ఎక్కువ స్ట్రెస్ చేసి లేదంటే ఎక్కువ మనకు పని చెప్పడము, దట్ ఈస్ వాట్ దే కెన్ డూ. అవును. అంతకు మించి అయితే ఏం జరగదు. అవును. బట్ థింక్ దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్, రైట్?
మీ మేనేజర్ పర్మనెంట్ కాదు, మీరు చేసే కంపెనీ మీరు ఇంకా లైఫ్ లాంగ్ అలా చేస్తా అని చెప్పలేదు. పర్ఫెక్ట్. అండ్ మీరు ఆ రోల్లో తన కింద పర్మనెంట్ కాదు. రైట్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. సో యూ విల్ ఫేస్ ఆల్ దోస్ థింగ్స్. ఉంటాయి, వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో అలానే హ్యాండిల్ చేయాలి. ఫ్యూ నీడ్స్ ఎస్కలేషన్, ఫ్యూ నీడ్స్ టు బి అవాయిడెడ్, ఓకే, ఫ్యూ నీడ్స్ టు బి ప్రాపర్లీ కన్సిడరింగ్. సో అలా ఉంటాయి. డెఫినెట్లీ ఐ నో, ఇదంతా నా ఫ్రెండ్స్ కానివ్వండి, నేను బీటెక్ చేయగానే నా ఫ్రెండ్స్ చాలా మంది ఈ ఫీల్డ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే, ఎలా అయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలుగుతాను. నైస్. అండ్ మరి నెక్స్ట్ పాడ్కాస్ట్ ఎప్పుడు చేద్దాం? సో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ చేద్దాం అన్నది మీరు నేను డిసైడ్ చేయకుండా ఆడియన్స్ డిసైడ్. నా ఆలోచన కూడా అదే యాక్చువల్గా. మోస్ట్లీ ఎందుకు ఈ మాట అన్నాను అని అంటే, లైక్ వాట్ దే వాంట్ టు నో, రైట్, వాట్ దే థింక్ ఐ కెన్ టెల్ దెమ్. వాళ్ళకి నేను ఏదైతే షేర్ చేయగలుగుతానో అనుకున్నది వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నప్పుడు డెఫినెట్లీ విల్ టాక్. డెఫినెట్లీ, యా. అండ్ దిస్ ఇస్ నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఇవాళ. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ మా ఆడియన్స్కి కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గైస్, మీకు కనుక ఇంకో ఎపిసోడ్ బ్రదర్తో చేయాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. Like if they have any queries in further, they want to know any guidance personally, they can connect with me in LinkedIn. They can text me in LinkedIn. Right. So I will respond to them. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీ టైంనిచ్చి మీ వండర్ఫుల్ నాలెడ్జ్ని షేర్ చేసినందుకు. ఈ వీడియో నుంచి మీ టేక్అవేస్ ఏంటో కమెంట్లో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్.